హలో గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. మీకు ఐటీలో ఎక్స్పీరియన్స్ ఉండి ఎవరైతే స్విచ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ఈ వీడియో అనమాట. ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం అన్ని కూడా ఐటీ జాబ్స్ అయితే తీసుకొచ్చాము. ఎక్స్పీరియన్స్డ్ ఐటీ జాబ్స్. అండ్ ఫ్రెషర్స్ కి జాబ్స్ వేయట్లేదా అని అనుకోవద్దు. ఫ్రెషర్స్ కూడా మనం జాబ్స్ పోస్ట్ చేస్తాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ యూట్యూబ్ లో వేసే జాబ్స్ కాకుండా మీకు ఇంకా జాబ్స్ కూడా కావాలంటే మనకి 2 పేజెస్ అయితే ఉన్నాయి. ఎఫ్ఎల్ఎం ఇది ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ అనే పేజ్ ఉందన్నమాట. ఇక్కడ మీకు అన్ని ఫ్రెషర్ అప్డేట్స్ అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ యూట్యూబ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోస్ట్ అవుతూ ఉంటాయి మీకు. వాటి లింక్స్ మీకు బయోని స్టోరీస్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ అనే పేజ్ ఉంది. ఇక్కడ మీకు కంప్లీట్ ఎక్స్పీరియన్స్ జాబ్స్ అయితే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు ఎఫ్ఎల్ఎం సంబంధించి మీకు రిఫరల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఈ 2 పేజెస్ అనేది మీరు ఫాలో అవ్వండి. మీకు చాలా యూజ్ అవుతుంది. లెట్స్ డైవ్ ఇంటు ద మెయిన్ వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే మనం జేబ్రా నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే పొజిషన్ కి హైర్ చేస్తున్నారు. 1 to 2 ఎక్స్పీరియన్స్ అనమాట. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ కెన్ అప్లై. 1 to 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మే అప్లై అనమాట. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే మీకు ఉండాలి. డిజైన్, డెవలప్ అండ్ టెస్ట్ ఆన్ వెరైటీ ఆఫ్ సాఫ్ట్వేర్ అసైన్మెంట్స్ that constitute a portion of the larger project. Develop and test a documentation which describes the specific software functionality. ఓకేనా, అంటే మీకు సాఫ్ట్వేర్ ఫంక్షనాలిటీ ఇస్తారు కదా, దానికి సంబంధించి డెవలప్ అండ్ టెస్ట్ కేసు డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. పార్టిసిపేట్స్ అండ్ ప్రొవైడ్ సమ్ ఇన్పుట్స్ ఇన్ ప్రాజెక్ట్ కోడ్ రివ్యూ, రన్ సాఫ్ట్వేర్ టెస్ట్ డిజైన్ బై మోర్ ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్, రివ్యూ టెస్ట్ రిజల్ట్స్ అండ్ పర్ఫార్మ్ రూట్ కాజ్ అనాలిసిస్ టు ఐడెంటిఫై ప్రాబ్లమ్స్. ఓకేనా, టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఆ టెస్ట్ రిజల్ట్స్ రివ్యూ చేసి అది ఎందుకు ఫెయిల్ అయింది అనేది రూట్ కాజ్ అనాలిసిస్ చేసి ప్రాబ్లమ్ అనేది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. Provides recommendation and implement solution to complex issues. Ensures compliance with quality process and standards. వర్క్ లొకేషన్ చూసుకుంటే పూణే. ఇది టెస్టింగ్ కమ్ డెవలప్మెంట్ సంబంధించిన రోల్ అనమాట. మంచి ఆపర్చునిటీయే. అప్లై చేసుకోండి. అప్లై లింక్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇది క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు ఈక్విఫాక్స్ నుంచి సైట్ రిలయబిలిటీ ఇంజనీర్ అని చెప్పి హైర్ చేస్తున్నారు 2+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కి. ఇది వచ్చేసి ఒక డెవాప్స్ లాంటి రోల్ అనమాట. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ టెక్నికల్ ఫీల్డ్ అడుగుతున్నారు. 2+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నెట్వర్కింగ్. 1+ year of experience developing and or administrating software in public cloud. Experience in monitoring infrastructure and application uptime and availability to ensure functional and performance objectives. మీకు లాంగ్వేజెస్ చూసుకుంటే పైథాన్, బ్యాష్, జావా, గో, జావా స్క్రిప్ట్ ఆర్ నోట్ జేఎస్ అనమాట. సో మీకు డెవలప్ సంబంధించిన టూల్స్ ఏవైతే ఉన్నాయో లైనెక్స్, విండోస్, టెర్రాఫామ్, చెఫ్, యాన్సిబుల్, డాకర్, కుబర్నెటిస్ ఇవి కూడా మీకు తెలిసి ఉండాలి. కంటిన్యూస్ డెలివరీ టూలింగ్ ఏవైతే ఉన్నాయో సిఏసిడి కానీ ఆ సిఏసిడి టూల్స్ ఉన్నాయి కదా, వాటి మీద మీకు ప్రొఫిషియన్సీ ఉండాలన్నమాట. ఇది వర్క్ లొకేషన్ ట్రివేండ్రం ఇది. సో ఎవరికైతే డెవాప్స్ లో ఒక 2+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో లేదా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫీల్డ్ లో 2+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళకి డెవాప్స్ టూల్స్ మీద ఐడియా ఉంటుందో వాళ్ళు దానికి అప్లై చేసుకోవచ్చు. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు ఇది యాష్ టెక్నాలజీస్ నుంచి పవర్ బిఐ డెవలపర్ అని చెప్పి హైర్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ ఎన్ని బ్యాచిలర్స్ డిగ్రీ కెన్ అప్లై. 3 to 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై అనమాట. ఎందుకంటే పవర్ బిఐ డెవలపర్ కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళు హైర్ చేసుకుంటారు కాబట్టి. సో ఇక్కడ మీకు పవర్ బిఐ టూల్ తెలిసి ఉండాలి, అడ్వాన్స్డ్ ఎక్సెల్ తెలిసి ఉండాలి, అండ్ నాలెడ్జ్ ఆఫ్ డేటా వేర్ హౌసింగ్ టూల్స్ లైక్ MySQL అండ్ గూగుల్ బిగ్ క్వరీ, నాలెడ్జ్ ఆఫ్ ETL టూల్ లైక్ క్లౌడ్ కంపోజర్, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ అజూర్ డేటా ఫ్యాక్టరీ, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఐడీస్ లైక్ విజువల్ స్టూడియో, VS కోడ్, అజూర్ డెవాప్స్ అనమాట. వర్క్ లొకేషన్ పూణే, ఇందోర్, హైదరాబాద్ అండ్ బెంగళూరు. సో మల్టిపుల్ లొకేషన్స్ లో ఉన్నాయి. సో పవర్ బిఐలో ఎవరికైతే 3 to 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. లేదా మీకు డేటా అనలిస్ట్ లో 3 to 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి మీరు పవర్ బిఐ టూల్ కనుక మీ యొక్క కంపెనీలో కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీకు రియల్ టైమ్ ఎక్స్పోజర్ ఉంటే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట. 2 years of experience candidates can apply. Design and develop software solutions requiring general domain knowledge and developing business experience. Works at all layers of application stack including ఫ్రంట్ అండ్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్. ఓకేనా, అంటే ఇది మీకు ఒక ఫుల్ స్టాక్ లాంటి రోల్ అనమాట. అంటే మీకు ఫ్రంట్ అండ్ చూసుకోవాలి అండ్ అదే విధంగా బ్యాక్ అండ్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అనలైజ్ యూజర్ రిక్వైర్మెంట్స్ అండ్ మేక్ డిసిషన్ విత్ లిమిటెడ్ పారామీటర్స్ అండర్ ద రిగల్ సూపర్విజన్. అంటే ఏవైతే క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో వాటిని అనలైజ్ చేసి దానికి సంబంధించి మీరైతే డాక్యుమెంటేషన్ కానీ ఏదైనా వర్క్ అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సపోర్ట్స్ అండ్ మే లీడ్ ప్రాజెక్ట్స్ విత్ ఓన్ ఆర్గనైజేషన్ విత్ లిమిటెడ్ కాంప్లెక్సిటీ ఇంక్లూడింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ టు మీడియం సైజ్ సిస్టమ్ కాంపోనెంట్స్. Review functional specification and other validation deliverable as assigned. Provide peer support and helps onboard new associate engineers to the team. అంటే మీ యొక్క టీమ్ మెంబర్స్ కి మీరు సపోర్ట్ చేస్తూ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళని ఆన్బోర్డ్ చేయడానికి మీరైతే హెల్ప్ చేయాల్సి ఉంటుంది అనమాట టీమ్ కి. అంటే ఇంటర్వ్యూస్ తీసుకోవడము, TR రౌండ్స్ తీసుకోవడం ఉంటాయి కదా, ఈ వీటిలో మీరైతే హెల్ప్ చేయాల్సి ఉంటుంది. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు ఇది. సో ఇది కూడా మంచి ఆపర్చునిటీ. ఫుల్ స్టాక్ ఎవరైతే తెలిసి ఉంటుందో ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, ఇక్కడ పర్టికులర్ లాంగ్వేజ్ అంటే ఏమి ఇవ్వలేదు కాబట్టి అందరూ దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇది స్విగ్గీ నుంచి
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారు. 1+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అడుగుతున్నారు. మాస్టర్ డిగ్రీ ఉన్నా సరే పర్లేదు తీసుకుంటారంట. 1+ ఇయర్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్. ఓకేనా. అంటే ఇంతకుముందు చూసినవన్నీ కూడా నార్మల్ వెబ్ అప్లికేషన్ అనుకుంటే ఇది మొత్తం ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ అనమాట. ప్రొఫిషియన్సీ ఇన్ కాట్లిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఎందుకంటే ఆండ్రాయిడ్‌లో వాడేదంతా కాట్లిన్ లాంగ్వేజ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ స్ట్రాంగ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఆండ్రాయిడ్ ఎస్‌డీకే, ఆండ్రాయిడ్ స్టూడియో అండ్ రిలేటెడ్ డెవలప్‌మెంట్ టూల్స్. Experience with Android architecture components, MVVM, live data and room. Solid understanding of software design principles, patterns and best practices. Experience with RESTful APIs, JSON and Go, etc. Git version control systems and Git తెలిసి ఉండాలి. ఇంటిగ్రేషన్ టూల్స్ అయిన జెన్కిన్స్ తెలిసి ఉండాలి. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కాట్లిన్ మల్టీప్లాన్ విల్ బి చెర్రీ ఆన్ ది టాప్. ఓకేనా. అంటే ఈ కాట్లిన్ మల్టీ ప్లాట్ఫామ్ ఎవరికి తెలిసి ఉంటుందో వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు ఇది. సో ఎవరికైతే ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్‌లో అయితే ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోండి. ఈ 5 జాబ్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరు దేనికి ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళు దానికి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీరు దీనికి ఎలిజిబుల్ కాదనుకుంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్‌లో ఎవరో ఒకరు మీ కొలీగ్స్ గాని ఎవరో ఒకరు ఎలిజిబుల్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ గాని అండ్ రెగ్యులర్ కంటెంట్ గాని మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వండి. అండ్ మన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్ కూడా ఫాలో అవ్వండి. సో మీకు చాలా వాల్యుబుల్ కంటెంట్ అయితే మీకు పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.